క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న అత్యంత భయంకరమైన మరియు ఆలోచింపజేసే సంఘటన గురించి చూడబోతున్నాం. దేవుడు స్వయంగా విడిపించిన ప్రజలు, ఆ ప్రజలు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి నడిపించిన ప్రజలు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను తోడుండి నడిపించబడిన ప్రజలు. అలాంటి ప్రజలు ఎందుకు కానాను దేశానికి చేరలేదు? లక్షలాది మంది ప్రజలు బయలుదేరారు, కానీ ఇద్దరే కానాను దేశానికి వెళ్ళారు. ఎందుకు? ఈ సందేశం చివరి వరకు వింటే మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు కోల్పోయే ప్రమాదం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా జీవించారు. 400 సంవత్సరాలు వారు బాధల చేత అణిచివేయబడి కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు మోషేను ప్రత్యేకపరచుకొని వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మోషేను ఐగుప్తునకు పంపించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నా ప్రజల యొక్క శ్రమను నేను చూచి తిని అని ప్రభువారు సెలవిచ్చాడు. అయితే దేవుడు వారి మొరవిన్నాడు. ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్లను దేవుడు పంపించాడు. చివరకు ఫరో ఇజ్రాయేలీలను పంపించాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం ప్రకారం నడుస్తున్నటువంటి పురుషులు సుమారుగా 6 లక్షల మంది. ఇది కేవలం పురుషుల సంఖ్య మాత్రమే. స్త్రీలు పిల్లలు కలిపితే సుమారుగా 20 నుండి 30 లక్షల వరకు ఉండొచ్చు. అంటే ఒక పెద్ద ప్రదేశం ప్రయాణం మొదలుపెట్టింది అని మనం అర్థం చేసుకోవాలి. వారు ఆనందంతో బయలుదేరారు. మనము కానానికి వెళ్తున్నాం, వాగ్దాన భూమికి, మన పితరులకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వెళ్తున్నాము అని వారు బయలుదేరారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రయాణం మొదలు పెట్టడం చాలా సులువు, ముగించడం చాలా కష్టం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం చేసిన అద్భుతాలను మనం గమనిస్తే, దేవుడు వారి కొరకు చేసిన అద్భుతాలు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. వెనక వైపు ఫరో సైన్యం కనపడుతూ ఉంది, ముందు వైపు ఎర్ర సముద్రం కనపడుతూ ఉంది. ఆ సమయంలో మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక చక్కటి మార్గాన్ని వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఇది గొప్ప అద్భుతం. రెండవదిగా, ఆహారం కావాలని అడిగినప్పుడు పరలోకం నుండి దేవదూతలు తినే మన్నా వీరి కొరకు కురిపించబడింది. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చదవగలుగుతాం. మూడవదిగా, మాకు నీళ్లు కావాలని మోషేతో అడిగినప్పుడు దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నాలుగవదిగా గమనించినప్పుడు పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నాడు. ఐదవదిగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు. అంటే దేవుడు ప్రతిరోజు వారితో ఉన్నాడు. కానీ సమస్య ఏంటంటే, దేవుడు వారితో ఉన్న వారి హృదయం దేవునితో లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చివరకు వాళ్ళు ప్రయాణమై కానాను దేశం దగ్గరికి వచ్చారు. దేవుడు ఇంకా కానానికి చేరకమునుపు ఆ దేశాన్ని పరిశీలన చేయడానికి, పరీక్షించడానికి 12 మందిని పంపించమని చెప్పాడు. అలాగనే 12 మంది కానాను దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చారు. వాళ్ళు 40 దినాలు సంచారం చేసి తిరిగి వచ్చిన తర్వాత 10 మంది ఏమని చెప్పారంటే, అక్కడ ప్రజలు చాలా బలవంతులు, ఉన్నత దేహులు, వారిని మనం ఎదిరించలేం, కాబట్టి మనం వెళ్తే చనిపోతాము అని చెప్పారు. అయితే 2 మాత్రమే ధైర్యపరిచారు, మనం వెళ్తాము, వారిని జయిస్తాము అని. ఎవరు ఆ 2 అంటే యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కూడా, ఆ 10 మందిలో ఎవరు కూడా వీళ్ళకి సహకరించలేదు. యెహోషువ, కాలేబులే ధైర్యపరిచారు ప్రజల్ని. వారు చెప్పారు కదా, యెహోవా మనకు అనుగ్రహించిన ఎడల ఆ దేశం మనకిస్తాడు. మేము చూసినటువంటి ఆ దేశం మిక్కిలి చక్కనైనటువంటి దేశం, ఆ దేశంలో సమృద్ధి ఉందని వారు సెలవిచ్చారు. కానీ ప్రజలు ఎవరు మాట విన్నారు? విశ్వాసులు మాట కాదు, విశ్వాసాన్ని పురికొల్పేటువంటి చెప్పిన మాటలు వినలేదు. అందరినీ భయపెట్టేటువంటి మాటలు విన్నారు. అందరూ ఏడవడం మొదలుపెట్టారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో వారు అంటారు, మేము ఐగుప్తులో చనిపోయి ఉంటే బాగుండు,
ఇది చాలా ప్రమాదకరమైన మాట. ఎందుకంటే వారిని బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి వారు తిరస్కరించారు, దేవుడి మీదే తిరుగుబాటు చేశారు. నిజంగా ఆ సమయంలో దేవుడు కోపించాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29-30 వచనాలు చదివితే దేవుడు అన్నాడు, నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోతారు అని చెప్పాడు. అయితే యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన వారందరూ చనిపోతారు, వారు మాత్రమే ప్రవేశిస్తారు అని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే వారు పూర్తిగా దేవుని నమ్మారు. వాస్తవానికి ఐగుప్తు నుండి కానాను చేరడానికి 11 రోజుల ప్రయాణం, కానీ 40 సంవత్సరాలు అయింది. ఎందుకు? వారి అవిశ్వాసం ప్రతిరోజు ఒక అంత్యక్రియలా మారింది. ఒక్కొక్కరు అరణ్యంలో పడిపోయారు. దేవుడు వారిని విడిపించాడు, కానీ వారు విశ్వాసంతో నడవలేదు. ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మన జీవితానికి ఉన్న హెచ్చరిక ఏంటంటే, చాలామంది రక్షణ పొందుతారు, బాప్టిజం పొందుతారు, సేవ కూడా చేస్తారు, కానీ విశ్వాసంలో చివరి వరకు నిలబడలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, వారు అవిశ్వాసం వలన ప్రవేశింపలేకపోయారు. దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు భయంతో నడుస్తున్నావా లేక విశ్వాసంతో నడుస్తున్నావా? భయంతో నడిస్తే ముందుకు వెళ్ళలేవు, కానీ విశ్వాసంతో నడిస్తే నువ్వు చేరవలసిన గమ్యానికి చేరతావు. ప్రియ స్నేహితులారా, ఐగుప్తు నుండి బయటికి రావడం సరిపోదు, కానానుకు చేరాలి. ప్రారంభం కాదు, ముగింపు ముఖ్యం. ఈరోజు నుండే ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభా నేను యెహోషువ కాలేబుల వలె విశ్వాసంతో నడుస్తానయ్యా అని ఒక తీర్మానాన్ని చేసుకోండి. మీ విశ్వాసం తప్పకుండా మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, విశ్వసించిన వారికి నిత్య జీవం ఉందన్నాడు. లక్షల మంది బయలుదేరారు, కానీ 2 మాత్రమే కానానికి వెళ్ళారు. చాలా భయంకరమైన విషయం. మనం కూడా మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతే ప్రభు యొక్క రాజ్యానికి మనం చేరలేం. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని తుదమట్టుకు చేపట్టాలి. విశ్వాసం కలిగిన వాళ్ళమే కొనసాగితే యెహోషువ కాలేబులు కానానుకు చేరినట్లుగా పరమ కానానుకు మనం అందరం చేరతాం. ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేసే సంగతి, మీరు విశ్వాస వీరులాగా జీవించండి. మొదట ఏ విశ్వాసంతో మీ యొక్క జీవితాన్ని ప్రారంభించారో అదే విశ్వాసంతో ముగించండి. వారు దేవునికి తిరుగుబాటు చేశారు, అవిశ్వాసం అవిధేయత వారిలో చోటు చేసుకుంది. వారిలో ఎవ్వరూ కూడా కానానులో ప్రవేశించలేకపోయారు. ప్రారంభంలో అందరూ ఉన్నారు, కానీ చివరకు కానానులో చేరింది 2. ఈరోజు కూడా మనం పరిశీలన చేసుకుంటే సంఘంలో చాలామంది ఉంటున్నారు. ఎంతమంది దేవుని కొరకు ఉపయోగకరంగా ఉన్నారు, ఎంతమంది దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారు? పరిశోధించుకుంటే విశ్వాసాన్ని పురుకొల్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు నేడు సహాయకుడిగా ఉన్నాడు. మీరు కనుక మీ విశ్వాసాన్ని పురుకొల్పుకొని నిలబడగలిగితే నిత్య రాజ్యానికి చేరతారు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. చివరగా నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళే, విశ్వాస వీరుల వల్లే ఆ రోజు యెహోషువ కాలేబులు కానానుకు చేరినట్లుగా ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగిన వాళ్ళే పరమ కానానుకు చేరుదురుగాక. ప్రారంభం ముఖ్యం కాదనైనా ముగింపు శ్రేష్టముగా ఉండాలని మీరు నేర్పించిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యము విని వారందరి జీవితాల్లో విశ్వాసము అధికమగునుగాక. వారి విశ్వాసము ద్వారా బలపరచబడుదురుగాక. మీ శక్తి పరిపూర్ణమగునుగాక. మీ కృప కలుగునుగాక. యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.